మనం రీసెంట్ గా చూస్తే టెలికామ్ ఆపరేటర్స్ లైక్ జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రీమియం ఏఐ టూల్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. లైక్ ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీ పార్ట్నర్షిప్ తో 17,000 వర్త్ పర్ప్లెక్సిటీ ప్రో ని ఫ్రీగా ఇచ్చిన కొన్ని రోజులకే జియో కూడా గూగుల్ జెమినై తో కొలాబ్ అయి 35,000 ప్లస్ వర్త్ జెమినై ప్రో ని ఫ్రీగా అందించింది. ఇది ఇలా ఉండగా చాట్‌జిపిటి కూడా చాట్‌జిపిటి గో అనే ప్లాన్ ని స్పెషల్ గా ఇండియా కోసం డిజైన్ చేసి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. నిజానికి జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు ఈ ఏఐ టూల్స్ ని ఫ్రీగా ఇవ్వడం కాదు, ఈ ఏఐ మోడల్స్ ఫ్రీగా వచ్చేటప్పుడు వీళ్ళని ఒక ప్లాట్ఫామ్ కింద సెలెక్ట్ చేసుకున్నాయి అంతే. బట్ వై, ఎందుకు? ఇలాంటివి క్రియేట్ చేయడానికి అండ్ మెయింటైన్ చేయడానికి కోట్లలో ఖర్చు అవుతుంది. అలాంటిది ఇవన్నీ మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు? ఈ ఫ్రీ వెనకాల ఉన్న ప్రీమియం స్ట్రాటజీ ఏంటి? ఇవి మన లైఫ్ స్టైల్ ని ఎలా మార్చబోతున్నాయి? మన ఇండియన్ బ్రాండ్స్ అండ్ మార్కెట్ పరిస్థితి ఏంటి? అండ్ ఈ ఫ్రీ యాప్స్ ఫ్యూచర్ లో ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తాయి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని ఈ రోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మేక్ షూర్ ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఏఐ మోడల్స్ ని ఫ్రీగా ఇవ్వడానికి 5 మేజర్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది యూజర్ అక్విజిషన్ ఆర్ స్కేలబిలిటీ. ఏ కంపెనీకైనా వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలన్నా అమ్మాలన్నా కస్టమర్స్ కావాలి. దీనికోసం హ్యూజ్ పాపులేషన్ ఉన్న కంట్రీ కావాలి. దీంట్లో ఏ బ్రాండ్ కైనా ముందుగా గుర్తొచ్చేది మన ఇండియా. ఎందుకంటే 146 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ లో మనమే ఉన్నాం జనాభాలో. ఇందులో 90 కోట్ల మంది యాక్టివ్ గా ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో కూడా మొబైల్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే యంగ్ జనరేషన్ అండ్ టెక్నాలజీని త్వరగా అడాప్ట్ చేసుకునే కంట్రీ మన ఇండియా. సో వీళ్ళకు ప్లేస్ డిసైడ్ అయింది. మరి మనందరికి రీచ్ అవ్వడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? టెలికామ్ కంపెనీస్. ఎందుకంటే మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళే కాబట్టి. అండ్ అందులో కూడా జియో అండ్ ఎయిర్టెల్ మాత్రమే ప్రెసెంట్ మార్కెట్ ని రూల్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాయి ఈ ఏఐ కంపెనీస్. ఈ ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ ని ఇంక్లూడ్ చేయడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు కాబట్టి ఈ జియో అండ్ ఎయిర్టెల్ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేసేసాయి. అండ్ మనది ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కాబట్టి ఫ్రీగా ఇవ్వడం వల్ల కస్టమర్స్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అండ్ మనకు తెలిసిందే ఎంత పెద్ద యూజర్ బేస్ ఉంటే అంత స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నట్టు. అండ్ ఇందులో సెకండ్ రీజన్ వచ్చేసి డేటా. ఈ ఏఐ మోడల్స్ అన్ని కూడా డేటా అంటే ఇన్ఫర్మేషన్ తో నడుస్తాయి. లైక్ మన బండికి పెట్రోల్ ఎలానో ఈ జెమినై, చాట్‌జిపిటి లాంటి ఏఐ టూల్స్ కి డేటా అలా. పెట్రోల్ అంటే పెట్రోల్ బంకుల్లో దొరుకుద్ది. డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుద్ది? అఫ్ కోర్స్ ఇంటర్నెట్ లో దొరుకుద్ది. కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. నార్మల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ సరిపోతుంది. కానీ ఏఐ స్పెషల్ ఏంటి? మనందరికి తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. అంటే మనిషి ఆలోచించినట్టు మెషిన్ ఆలోచించడం ఆర్ పని చేయడం కదా. సో అలా కావాలంటే మనం ఎలా మాట్లాడతాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం, దానికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి అనేది ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ప్రజెంట్ ఈ ఏఐ మోడల్స్ చాలా తక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల తక్కువ డేటా ఆర్ నాలెడ్జ్ తో పని చేస్తున్నాయి. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఏఐ టూల్స్ లో ఇట్ క్యాన్ మేక్ మిస్టేక్స్ అని మెన్షన్ చేసి ఉంటారు. వేరేస్ ఇండియా లాంటి పెద్ద కంట్రీలో ఈ ఏఐ టూల్స్ ని ఫ్రీగా ఇవ్వడం వల్ల కొన్ని కోట్ల మంది మేధస్సు ఆ నాలెడ్జ్ ని ఫ్రీగా తీసుకొని ఈ ఏఐ టూల్స్ ని ఇంకా ఎఫిషియెంట్ గా పర్ఫెక్ట్ గా ట్రైన్ చేయొచ్చు. అండ్ మన కంట్రీ అంటేనే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. దీని వల్ల డిఫరెంట్ లాంగ్వేజెస్, ఎమోషన్స్ అండ్ దాంతో పాటు కల్చర్ ని, యాక్టివిటీస్ ని అర్థం చేసుకోవచ్చు ఈ ఏఐ మోడల్స్. అండ్ ఈ టూల్స్ ఫ్రీ కాబట్టి ఇమేజెస్ డేటా కూడా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ యాక్చువల్ గా మనం ఏఐని వాడుకోవడం కాదు, ఏఐ మనల్ని వాడుకొని ట్రైన్ అవుతుంది. మన కంట్రీని ట్రైనింగ్ గ్రౌండ్ లో వాడుకుంటుంది. ఇందులో థర్డ్ రీజన్ వచ్చేసి లాక్ ఇన్ స్ట్రాటజీ. సో ఇంత టాలెంట్ ఉన్న ఏఐ మోడల్స్ ని మనం రెగ్యులర్ గా మన వర్క్ ఫ్లో లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల వీటిని వదిలేయడం ఫ్యూచర్ లో చాలా కష్టం అవుతుంది. అండ్ మనకు తెలిసిందే ప్రతి ప్లాన్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సేమ్ ఈ ఫ్రీ ప్లాన్స్ కూడా 1 year or 18 months కంప్లీట్ కాగానే మళ్ళీ ప్రీమియం కింద మారిపోతాయి. బట్ స్లోగా. అండ్ ఆల్రెడీ వీటికి అడిక్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి బయటకు రాలేం. సేమ్ లైక్ మన జియో ఫ్రీ సిమ్ స్ట్రాటజీ. ఫస్ట్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, స్లోగా ప్లాన్స్ పెట్టి ప్రీమియం చేయడం. అండ్ మనకు తెలిసిందే 10 రూపాయల రీఛార్జ్ నుండి 1000 రూపాయల రీఛార్జ్ దాకా వెళ్ళిపోయాం. ఇది ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. బట్ అలా లాక్ అయిపోతాం అంతే. అండ్ ఇందులో ఫోర్త్ రీజన్ వచ్చేసి ఈజీ రెగ్యులేషన్స్. ఈ ఈజీ రెగ్యులేషన్స్ ఏంటంటే ఏ కంట్రీకైనా ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇవ్వాలనుకుంటే అక్కడ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ పర్మిషన్స్ అన్ని అప్రూవ్ అయితేనే ఆ పర్టికులర్ కంట్రీలో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది ఇవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ పర్మిషన్. ఇదే పాపులేషన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న చైనా లాంటి కంట్రీస్ తో పోల్చుకుంటే మన ఇండియాలో చాలా తక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు బయట యాప్స్ ని వాళ్ళ కంట్రీలోకి అంత ఈజీగా అలో చేయరు. అండ్ వీటికి ఆల్టర్నేటివ్ గా వాళ్ళ దగ్గర డీప్ సీక్ అనే ఏఐ మోడల్ ఉంది. దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అండ్ యాక్చువల్లీ మన దగ్గర హోమ్ గ్రోన్ ఏఐ మోడల్స్ లేవా అంటే ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడుకుందాం. ఇందులో 5th పాయింట్ వచ్చేసి మార్కెట్ డామినెన్స్. జెమినై, చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ అనేవి పెద్ద కంపెనీస్. ఇలాంటివి ఫ్రీగా ప్రీమియం ఏఐ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఇండియన్ బ్రాండ్స్ లైక్ సర్వం, కృతి అనే ఏఐ మోడల్స్ స్టార్ట్అప్ స్టేజ్ లో డెవలప్మెంట్ కోసం, ఫండింగ్ కోసం చూస్తుంటే ఇవేమో ఫ్రీగా ఇస్తున్నాయి. అండ్ యూజర్స్ కూడా ఆటోమేటిక్ గా ఫ్రీ వాటికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కదా. ఈ ఏఐ మోడల్స్ మెయింటెనెన్స్ కి ఎంతో ఖర్చు అవుతుంది. అలాంటిది మన ఇండియన్ బ్రాండ్స్ వీటితో కాంపిటేట్ అవ్వడానికి ఫ్రీగా ఇవ్వడం చాలా కష్టం. సో దీంతో మన ఇండియన్ మార్కెట్ అంతా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో నిండిపోతుంది. మార్కెట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో దీని వల్ల మన దేశంలో మన సొంత యాప్స్ ఉండలేకపోతాయి. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లాంటి యాప్ ఆల్రెడీ మార్కెట్ లో ఉండడం వల్ల అరెటైల్ లాంటి ఇండియన్ యాప్ ఉన్నా కూడా మనం స్విచ్ అవ్వలేకపోతున్నాం.
డ్యూ టు మార్కెట్ డామినెన్స్. ఇందాక మన ఇండియన్ ఏఐ మోడల్స్ చెప్తా అన్నా కదా, అవి ఇవే సర్వం ఏఐ అండ్ కృతి ఏఐ. మీలో ఎంతమందికి తెలిసి ఏఐ మోడల్స్ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ఇంతవరకు ఈ ఫ్రీ ప్లాన్స్ వెనకాల ఉన్న ఏమేంటో తెలుసుకున్నాం. ఏం ఓకే కానీ ఏం లేకుండా పని చేయరు కదా. ఇప్పుడు వీళ్ళు ఫ్యూచర్ లో ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారో తెలుసుకుందాం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవ్రీ ఫ్రీ ప్లాన్ హెస్ ఎక్స్పైరీ డేట్. సో 1 year 1.5 year కంప్లీట్ కాగానే ఫ్రీమియం కాస్త ప్రీమియం అవుతాయి. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు మన ఇండియాలో 90 crores యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అందులో 10% పీపుల్ ప్రీమియం యూజర్స్ అయినా 90 crores లో 10% 9 crores. వాళ్ళు ప్రతి నెల 100 రూపాయలు పే చేసినా 900 కోట్లు అవుతుంది ఒక్క మంత్ లో. యాక్చువల్లీ మనకు తెలుసు 100 రూపాయల కన్నా ఎక్కువనే ఉంటుంది వీళ్ళ సబ్స్క్రిప్షన్ అనేది. జస్ట్ యావరేజ్ గా వేస్తేనే ఇంత వస్తుంది పర్ మంత్. ఇక్కడ నేను ఒక్క యాప్ కి ఇంత వస్తుందని చెప్పట్లేదు, ఈ ఏఐ మోడల్స్ మార్కెట్ షేర్ బట్టి వస్తుందని చెప్తున్నా. అండ్ దీంతో పాటు టెలికాం పార్ట్నర్షిప్ లైక్ జియో అండ్ ఎయిర్టెల్ తో అలానే కంటిన్యూ చేసి, లైక్ జియో వాళ్ళు జియో హాట్స్టార్ ఇచ్చినట్టు అండ్ ఎయిర్టెల్ వాళ్ళు అదర్ ఓటీటీ యాప్స్ ని ఫ్రీగా వాళ్ళ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసి ఇచ్చినట్టు, సేమ్ ఏఐ టూల్స్ లైక్ జెమినై, చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీని ఇంక్లూడ్ చేసి కూడా డేటా ప్లాన్స్ అనేది తీసుకురావచ్చు. అప్పుడు ఫోర్స్ఫుల్ గా ఈ యాప్స్ అనేవి మనకు అంటగడతారు. అండ్ ఈ యాప్స్ అన్ని కూడా జియో లాగా లాంగ్ రన్ ఇన్కమ్ ఫ్యూచర్ ప్లాన్ మీద ఫ్రీగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆర్ఎల్స్ నెక్స్ట్ ఫ్రీ ప్లాన్ లో యూట్యూబ్, ఇన్స్టా లాగా యాడ్స్ ప్లే చేయడం చేస్తారు. లైక్ చాట్‌జిపిటిలో ఒక క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇచ్చే ముందు యాడ్ ప్లే అవ్వడం, ఆ నానో బనానా లాంటి ఇమేజ్ జనరేషన్ ఫీచర్ లో ఇమేజ్ జనరేట్ అయ్యే లోపు యాడ్ ప్లే అవ్వచ్చు. ఇలా వీళ్ళకి యాడ్స్ మీద డబ్బులు అయితే వస్తాయి. దీన్నే యాడ్ రెవెన్యూ అంటారు. ఎలానో బిజినెస్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఎంటర్ప్రైజ్ అండ్ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి, వీటి నుండి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ జెమినై లాంటి ఏఐ టూల్ ఫ్రీగా 2 TB క్లౌడ్ స్టోరేజ్ ఇస్తుంది కాబట్టి మన ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ చేసుకుంటాం. అలాంటిది ఈ ఫ్రీ ప్లాన్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేయాలన్నా ప్రీమియం ప్లాన్ కావాల్సిందే. ఫైనల్ గా ఇవి మన లైఫ్ లో ఒక పార్ట్ అయ్యి మొబైల్ రీఛార్జ్ లాగా ఏఐ మోడల్ రీఛార్జ్ కూడా అవుతుంది. సింపుల్ గా ఫ్రీ అనే పేరుతో మన దగ్గర నేర్చుకొని మన నాలెడ్జ్ ని మళ్ళీ మనకే పాలిష్ చేసి అమ్మడం. మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. జై హింద్.